ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. కష్టకాలంలో దేవుని సహాయం కోసం ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ రోజు నా జీవితంలో ఉన్న కష్టాల మధ్య నీ సన్నిధిలోకి వచ్చుచున్నాను ప్రభువా. నా హృదయం భారంగా ఉంది, నా మనసు ఆందోళనతో నిండిపోయింది. కాని నీవే నా ఆశ్రయం, నీవే నా సహాయకుడు అని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని నీకు తెలుసు. నేను ఎదుర్కొంటున్న సమస్యలను నీ చేతుల్లో ఉంచుతున్నాను. ఈ కష్టకాలంలో నాకు బలం ఇవ్వుము. నా హృదయానికి ధైర్యం ఇవ్వుము. నేను భయపడకుండా నీ మీద విశ్వాసంతో ముందుకు సాగునట్లు నన్ను నడిపించుము. తండ్రి, కొన్నిసార్లు నాకు మార్గం కనిపించదు. నా సమస్యలకు పరిష్కారం కనిపించక నా మనసు దిగులుగా మారుతుంది. కాని నీవు ఎల్లప్పుడూ మనతో ఉన్నావని నీ వాక్యము చెబుతోంది. కాబట్టి ఈ కష్టకాలంలో నీవే నాకు మార్గదర్శిగా ఉండుము. నా జీవితంలో నీ సహాయాన్ని అనుభవించునట్లు దీవించుము. ప్రభువా, నా కుటుంబాన్ని కూడా నీ చేతుల్లో ఉంచుతున్నాను. మా ఇంటిలో శాంతి, ప్రేమ మరియు ఆశ ఉండునట్లు ఆశీర్వదించుము. మా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుము. తండ్రి, ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండకూడదని నేను ప్రార్థిస్తున్నాను. నీ కృపతో ఈ సమస్యలు తొలగిపోవునట్లు దీవించుము. నాకు కొత్త ఆశను మరియు కొత్త బలాన్ని ప్రసాదించుము. నేను ప్రతిరోజు నీ మీద విశ్వాసంతో ముందుకు సాగునట్లు నన్ను నడిపించుము. ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే నా రక్షకుడు. కష్టకాలంలో నీవే నాకు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. ఈ ప్రార్థనను నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థనలు మరిన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ప్రభువు మీకు సంపూర్ణ ఆరోగ్యం, శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.